మొబ్బాయి బాగుండాలని పెళ్లి చేశా. సంబంధం పెద్దలందరం కుదుర్చుకునే పెళ్లి చేశాము. అయితే ఆ తర్వాత వాళ్ళ మధ్యన మనస్పర్ధలొచ్చినియి. మనస్పర్ధలు పోవాలని చాలా ప్రయత్నించా. ఒక తండ్రిలాగా ప్రయత్నించా. కానీ తండ్రిగా ప్రయత్నించా. అమ్మాయి నా కూతురులాగానే అనుకున్నాను. కానీ వాళ్ళ మధ్యన మనస్పర్ధలొచ్చినప్పుడు డైవోర్స్ పిటిషన్ ఏసాడు మా అబ్బాయి. అయితే ఆ అమ్మాయి వెళ్ళి వసంత కృష్ణ ప్రసాద్‌ని కలిసింది వాళ్ళ కుటుంబ సభ్యులు. అప్పటినుంచి మా మీదన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రకరకాలు ఆ వీడియోలా, ఆడియోలా ఇదంతా గూడా మా క్యారెక్టర్ అసాసినేషన్, మా కుటుంబం మొత్తాన్ని బద్నాం చేసేది జరుగుతోంది అంటూ ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయానికి వెళ్ళొచ్చిన బయటకొచ్చిన వీడియోలు రిలీజ్ చేశారు జోగి రమేష్. అయితే నేను వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు జోక్యం చేసుకునే మనిషిని గాదు. నా యాటిట్యూడ్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి అది తెలుసు. కాపోతే నా కార్యాలయం అంటే ఓపెన్‌గా ఉంటది కాబట్టి ఆళ్ళొచ్చిన మాట వాస్తవం. కానీ నేనైతే జోక్యం చేసుకోలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తర్వాత చెప్పుకొస్తానని చెప్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్. పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి ఇక.